హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ టు గ్రో. నేను కథ చెప్పి 4 సంవత్సరాలు అయిపోయింది కదండి. మరలా నేను మరిన్ని మోటివేషనల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. సరే, మనం కథలోకి వెళ్దామా? ఒకానొక ఊరిలో కొత్తగా పెళ్ళైన యువజంట ఇల్లు అద్దెకి చూసుకొని ఆ ఇంట్లోకి మారారు. ఆ ఇల్లు చాలా విశాలంగా వెలుతురుతో ఉండేది. భార్య ప్రతి ఉదయం తన కళ్ళద్దాలు పెట్టుకొని ఒక కప్పు వేడివేడి కాఫీతో కిటికీ పక్కన కూర్చొని బయట ప్రపంచాన్ని చూసేది. ఒకరోజు ఆమె అలా చూస్తున్నప్పుడు పక్క ఇళ్లల్లో ఆరేసి ఉన్న బట్టలు చూసి తన భర్తను పిలిచి, చూడండి, వీళ్ళు అస్సలు బట్టలు సరిగా ఉతకడం లేదు, ఎంత మురికిగా ఉన్నాయో అని విసుక్కుంటూ భర్తకు చెప్పింది. భర్త ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. బహుశా వాళ్ళు ఏదో కంగారులో ఉండుంటారులే, ఏదో పనిలో ఉండుంటారులే అని అనేసి ఊరుకున్నాడు. భార్య మాత్రం ప్రతిరోజు బట్టలు చూస్తూ వీళ్ళకి అస్సలు బట్టలు ఉతకడం రాదు, ఎవరో ఒకరు వీళ్ళకి నేర్పిస్తే బాగుండు అని భర్తతో తరచుగా చెప్పేది. భర్త ఓపికగా వినేవాడు కానీ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. భార్య మాత్రం తను అనుకున్న దాన్ని చాలా గట్టిగా నమ్మింది, వాళ్ళకి బట్టలు ఉతకడం రాదు అని. అయితే ఒకరోజు ఎప్పటిలాగే కాఫీ కప్పుతో కిటికీ పక్కన కూర్చొని బయటికి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె భర్తను పిలిచి, త్వరగా రా అని కేక వేసింది. చూడు, ఒకసారి అద్దాల్లో నుంచి చూడు, అందరి బట్టలు ఎంత శుభ్రంగా ఉన్నాయో, నిన్నటి వరకు బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో, ఎవరో వీళ్లకు బట్టలు ఎలా ఉతకాలి అనే పాఠం నేర్పించినట్లున్నారు, ఇప్పుడు వాళ్ళు చాలా బాగా ఉతుకుతున్నారు కదా అని అంది ఆనందంగా. అయితే ఆమె భర్త ఆమెను చూసి నవ్వి, వాళ్ళు బట్టలు ఉతికే విధానం నేర్చుకోలేదు, నేను ఇవాళ ఉదయం నువ్వు లేచే ముందు మన కిటికీ అద్దాలను శుభ్రంగా తుడిచాను, అందుకే నీకు అన్నీ శుభ్రంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నాడు. నిజమే కదండి. మనం చూసే అద్దం మురికిగా ఉన్నప్పుడు ఇతరుల్లో లోపాలు మనకు తరచుగా కనిపిస్తాయి. మనసు అనే అద్దం శుభ్రంగా ఉంటేనే ఎదుటి మనిషి గొప్పతనం మనకు కనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్స్లో రాయండి. ఇట్లు మీ భార్గవి. ఈ వీడియో మీకు నచ్చింది కదా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Press the bell icon. Thank you so much for watching.